మాట్లాడతాం అంటే అదే వీడియో. సో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీరు చూస్తున్న ఈ ఫీల్డ్ వచ్చి నాదే, రవీందర్ తిరియాని గొయ్యామ గ్రామం. సో ఇది మొత్తం 4 ఎకరాలు ఉంటుంది. సో 4 ఎకరాలకు 4 ఎకరాలను ఈ నిన్న మొన్న 2 రోజులు నేను ఇక్కడ విజిట్ చేయలేదు. చేనులో విజిట్ చేయకపోగా అడవి పందులు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది నా ఫీల్డ్ని. సో దీనికి నేను సోలార్ కూడా సెట్ చేశాను. సోలార్ సెట్ చేసి మరి దీనిని రక్షణ కోసం సోలార్ సెట్ చేశాను. అయినా కూడా అడవి పందులు వచ్చి నా యొక్క ఈ ఫీల్డ్ని అయితే పూర్తిగా దాదాపు ఒక 60% మొత్తం ఈ చెట్లను అయితే విరుచుకుంటూ ఇది ధ్వంసం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అటవీ శాఖ కానీ అటవీ అధికారులు కానీ ఈ పందుల బెడద నుంచి మా యువ రైతులను ఏ విధంగా రక్షిస్తారో తెలియదు. కానీ ఫ్రెండ్స్, అడవిలో ఉండాల్సిన పందులు చేల్లోకి వచ్చి ఎంతో కష్టపడి శ్రమించి చివరికి వచ్చేసి ఇట్లా కష్టపడి మందులు స్ప్రే చేసి అప్పులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి సో ఇట్లా మనం కష్టపడి పండించిన పంటను చివరికి అన్నం నోట్ల ముద్ద ఎట్లా దిగుతుందో ఆ ముద్ద కింద పడ్డట్టు ఈరోజు పందులైతే ఈ విధంగా చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీ అటవీ అధికారులు కానీ అటవీ శాఖ కానీ అడవి పందులు మరి కోతులు, అడవిలో ఉండాల్సిన కోతులు మరియు అదేవిధంగా అడవిలో ఉండాల్సిన పందులు ఈరోజు ఈ పంట చేనుల మీద ఎందుకు ఇలా ఈ విధంగా బీభత్సం సృష్టిస్తున్నాయి? సో అడవిలో ఏదైతే వాటికి సంబంధించిన ఆహారం దొరకకనే కదా సో ఈరోజు మా పంట చేనులలో ఈ విధంగా చేస్తున్నాయి. కాబట్టి అటవీ అధికారులు కానీ అటవీ శాఖ కానీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అడవి పందుల గురించి అదేవిధంగా కోతుల గురించి ఏదైనా ఒక పరిష్కారం ఆలోచించి మా యువ రైతులను పత్తి రైతులను అదేవిధంగా ప్రతి ఒక్క రైతులను మీరు ఆదుకోవాలని ఈ వీడియో రూపకంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మాది తిర్యాని మండలం, మాది గొయ్యామ గ్రామ పంచాయతీ సార్. సో ఈ విధంగా నా పంటనైతే పూర్తిగా ఇట్లా కుప్ప వేసి అది పిల్ల తల్లి ఉన్నాయి. అదేవిధంగా ఒక 60 నుంచి 70 పందులు ఇంతకుముందే మేము ఈ చేనుల నుంచి తరిమి వేయడం జరిగింది ఫ్రెండ్స్.